ఇవాళ నేను పప్పుచారు చేసిన. ఫస్ట్ మనం పోపుకి ఏ విధంగా వేసుకుంటామో అన్ని ఇంగ్రీడియంట్స్ అట్లనే వేసుకోవాలి. ఎండుమిరపకాయలు తప్పకుండా వేసుకోవాలి. ఎండుమిరపకాయల ఫ్లేవర్ పప్పుచారులోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి మగ్గినాకనే మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి కదా, అందుకని సొరకాయ ముక్కలు మగ్గినాక టమాటా ముక్కలు వేసుకొని అంతా కలగలుపుకున్నాక కందిపప్పును మెత్తగా ఉడికించి గుజ్జులాగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక కప్పు చింతపండు రసం కూడా వేసుకోవాలి. చిక్కదనాన్ని బట్టి కొద్దిగా ఎంత వాటర్ అవసరమైతే వేసుకోవాలి. లేదంటే ఇదే మొత్తంగా ఇలా అంతా కలగలిసేలాగా మంచిగా కలగలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా 1-2 పొంగులు మంచిగా మరిగినాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ పప్పుచారులోకి చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత కొత్తిమీర చల్లుకొని అంతా కలగలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మంచిగా మరగనివ్వాలి. అప్పుడు మనకు కమ్మగా చిక్కగా పప్పుచారు రెడీ అయిపోతుంది. ముఖ్యంగా కొద్దిగంత జీలకర్ర మెంతుల పౌడర్ పప్పుచారులోకి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మీరు కూడా వేసుకోండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.